నిన్న జరిగిన వెస్టిండీస్ వర్సెస్ జింబాబ్వే మ్యాచ్ లో వెస్టిండీస్ వాళ్ళు అయితే మామూలుగా అయితే ఆడలేదు. వాన్కడే స్టేడియం మొత్తం సిక్సర్లు వర్షం అయితే కురిపించారు. జింబాబ్వేకి ఇంచుమించు 10 చెరువులు నీళ్ళు అయితే తాపించారు. వెస్టిండీస్ వాళ్ళ విచిత్రం ఏంటంటే ఇప్పటి వరకు ఈ వరల్డ్ కప్ లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. వరుసగా 5 మ్యాచ్లు అంటే 5 మ్యాచ్లు గెలిచారు. వరల్డ్ కప్ హిస్టరీలోనే ఇదే ఫస్ట్ టైం వెస్టిండీస్ వాళ్ళు 5 మ్యాచ్లు గెలవడం వరుసగా. ముందుగా వెస్టిండీస్ జింబాబ్వే మ్యాచ్ లో జింబాబ్వే టాస్ గెలిచి ఫీల్డింగ్ అయితే చేశారు. బ్యాటింగ్ కి వచ్చిన వెస్టిండీస్ వాళ్ళు అయితే 17 రన్స్ కి ఒక వికెట్ అయితే కోల్పోయారు బ్రోండన్ కింగ్ ది. నెక్స్ట్ వికెట్ వచ్చేసి 54 రన్లు కాడ షో హోప్ ది సెకండ్ వికెట్ అయితే కోల్పోయారు. అప్పుడు వచ్చాడు హిట్ మైర్. అస్సలు ఏమి కొట్టుడు భయ, ఒక్క గ్యాప్ అంటే గ్యాప్ ఇవ్వలేదు. ప్రతి బౌలర్ ని పిచ్చ కొట్టాడు. 7 4లు 7 6లు 250 స్ట్రైక్ రేట్ తో జస్ట్ 34 బాల్లోనే 85 రన్స్ అయితే చేసి టీమ్ కి టాప్ స్కోరర్ గా అయితే నిలిచాడు. అందులో వెస్టిండీస్ కి ఫాస్టెస్ట్ 50 అయితే చేశాడు 19 బాల్స్ లో. సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ ని ఓడించడం అంటే మనం నెక్స్ట్ 2 మ్యాచెస్ లో గెలిస్తే సరిపోతుంది. నెట్ రన్ రేట్ కీలోకి అంతగా అయితే రాదు. లేదు ఒకవేళ వెస్టిండీస్ గాని గెలిచింది అంటే వాళ్ళ నెట్ రన్ రేట్ కి మనం అసలు సరిపోము. అయితే వచ్చే గురువారం మొదటి మ్యాచ్ సౌత్ ఆఫ్రికాకి వెస్టిండీస్ మధ్య అయితే జరుగుతుంది. దాని తర్వాత మ్యాచ్ మనకి జింబాబ్వేతో కాబట్టి అప్పటికి మనం ఎలా ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. వెస్టిండీస్ మీద సౌత్ ఆఫ్రికా గెలిస్తే మిగతా 2 మ్యాచ్లు మనం డీసెంట్ గా గెలిచినా సరిపోతుంది. ఇదే వెస్టిండీస్ గాని గెలిచిందంటే ఎన్ని పరుగులు తేడాతో గెలిచిందో దాన్ని బట్టి మనం ఆడాల్సి వస్తుంది. వెస్టిండీస్ వాళ్ళు కానీ తక్కువ పరుగులు తేడాతో కానీ గెలిచారంటే దాన్ని బట్టి మనం ఒక 70-60 పరుగులు తేడాతో అయితే మనం కానీ గెలిచామంటే మనం సెమీస్ కి వెళ్లే ఛాన్స్ అయితే ఉంటుంది. లేదా జింబాబ్వే సౌత్ ఆఫ్రికాని ఓడిస్తే క్వాలిఫై అవుతాం. ఈ మ్యాచ్ రివ్యూ గురించి మీరేమనుకుంటున్నారు? లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ని ఇప్పటి వరకు చూడకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ లో చేసి పెట్టుకోండి. నెక్స్ట్ మ్యాచ్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. బై ఫ్రెండ్స్.